వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అయితే ఇండి కూటమిలోని అభ్యర్థులు అలాగే ఇండి కూటమి అధినేతల ప్రచారం ఒక లెక్క, అలాగే బీజేపీ అభ్యర్థులు కానీ బీజేపీ నాయకుల ప్రచారం మరొక లెక్క అన్నట్టుగా ఉందట. తమిళనాడులో అన్నమలై ప్రభంజనం సృష్టించాడు తన పాదయాత్రతో ద్వారా కానీ, కోయంబత్తూరులో తన ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా కానీ, ఇలా తమిళనాడులో ఎన్నికలు అయిపోయాయో లేదో అలా కేరళలో అడుగుపెట్టాడు. కేరళలో యువత జన నీరాజనం పట్టింది అన్నమలైకి. కేరళలో ఇండి పార్టీ దుమ్ము దులపడంలో అన్నమలై పూర్తి బాధ్యతలు తీసుకుంటే, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ము దులపడంలో మోదీ బాధ్యత తీసుకొని వైఫల్యాలను ఎండగట్టడమే కాదు, అక్కడ ప్రజా ఆదరణ ఖచ్చితంగా కూడా ఈసారి బీజేపీ అత్యధిక సీట్లు సాధించవచ్చు అనేలాగా రాజకీయ విమర్శకులు కూడా మాట్లాడే విధంగా ఉందట. దానికి సంబంధించిన ఆర్టికల్ని మీ ముందు తీసుకొచ్చాను. ఫస్ట్ వారెవ్వా, ఈసారి డైరెక్ట్గానే ప్రధాని మోడీ అటాక్ ప్రారంభించాడు. కర్ణాటక ఎన్నికల ప్రచార వేదికగా ఇది మొదటిసారి అక్కడ ఒక్కొక్కరికి మోడీ మాటలతోటి ఫీజులు ఎగిరిపోతున్నాయంటారు. అదేంటో చూద్దాం. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈసారి నరేంద్ర మోదీ డైరెక్ట్ అటాక్ చేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ దేశంలోని ఆస్తులపై మొట్టమొదటి హక్కు ముస్లింలకు ఉందని ప్రకటనలు గుప్పించారు. ముస్లింలకి ఈ దేశ సంపదలపై మొదటి హక్కు ఉందని తేల్చి చెప్పారు. అంటే మిగిలిన ప్రజలు ఈ దేశ ప్రజలు కారా? ఇప్పుడు మరలా కాంగ్రెస్ పార్టీ కొత్తగా వెల్త్ సెన్సస్ చేస్తామని అతి భయంకరమైన విధానాన్ని తీసుకుంది. ఈ వెల్త్ సెన్సస్ చేసి ప్రజల ఆస్తులను, వారి సంపదను తిరిగి మైనారిటీలకు, దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన అక్రమ వలసదారులకు పంచుతామని అతి ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంది. ఇది దేశ ప్రజలతో పాటు ఈ దేశానికి కూడా అత్యంత ప్రమాదం. ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ రెండుగా చీల్చాలనుకుంటుంది అంటూ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ డైరెక్ట్ అటాక్ చేశారు. మొత్తానికి నరేంద్ర మోదీ కాంగ్రెస్ కి సంబంధించి చాలా విషయాల్ని డైరెక్ట్ గా అటాక్ చేశారట. నిజంగా కూడా వక్ఫ్ బోర్డు, సెక్యులర్ ఇలాంటి పదాలన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చిందే. మొదట రాజ్యాంగం రాస్తున్న సమయంలో అసలు ఇవన్నీ లేనే లేవు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాల కోసం చేర్చింది అంటూ కూడా మనం అనేక వార్తలు చదువుకుంటూ వచ్చాం. ఇప్పుడు మైనారిటీలకు సంబంధించి ప్రాధాన్యతను ఇస్తానని చెప్పడం, ఆ ప్రాధాన్యత బేస్ మీద జడ్జిలను నియమిస్తామని చెప్పడం, ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ చదివిన ఎవరికి కూడా అర్థమైపోతుంది చాలా క్లియర్గా. ఎందుకు మైనారిటీలకు మాత్రమే బుజ్జగింపు రాజకీయాలు, మిగిలిన వాళ్ళ విషయంలో ఎందుకు స్పందించదు? తలుపు కొట్టి ప్రతి పథకం మీ ఇంటికి వస్తుంది అని కాంగ్రెస్కి సంబంధించిన ఒక నేత చెప్తాడు. మరి అదే తలుపు కొట్టి ఒక పేదోడింటికి, మతానికి అతీతంగా ఒక పథకం అందుతుందని ఎందుకు చెప్పట్లేరు? రేపన్న రోజు కాంగ్రెస్ గెలిస్తే సిఏఏ లాంటివి, ఎన్ఆర్సీ లాంటివి దేశానికి చాలా అవసరం. జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాం. కానీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముస్లిమ్స్కి కూడా ఇక్కడ ఇవ్వాలి, రోహింగ్యాలకు కూడా ఇక్కడ ఇవ్వాలి, వాళ్ళు ఎన్న రాజకాలు చేసినా కూడా భారత పౌరసత్వం ఇవ్వాలి అనే ఆ వాదనను ఎలా చూడాలి? ఈరోజు రోహింగ్యాలు బంగ్లాదేశ్లో ఎంతోమంది హిందూ క్రిస్టియన్లను బంధించి ఊచకోతకు వస్తుంటే మాట్లాడని ఈ సుడో సెక్యులర్లు వాళ్ళకు మాత్రం భారతదేశం యొక్క పౌరసత్వం ఇవ్వని ఎలా మాట్లాడతారు? ఇవన్నీ ఒక్కొక్కటిగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉంటే ఇండి కూటమి నాయకుల ఫీజులు ఎగిరిపోతున్నాయట. ఎందుకంటే ఇంత లెక్కన నరేంద్ర మోదీ టార్గెట్ చేసి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తాడు అనే విషయాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఆయన ఎప్పట్లాగే నేను ప్రజలకు ఇది చేస్తాను, ప్రజలకు ఇప్పటిదాకా ఇది చేశామని చాలా సాఫ్ట్గా చూసిన మోదీని ఒక్కసారిగా మీరు ఈ దేశం మీద, ఈ దేశ సంపద మీద, ఈ దేశ సంస్కృతి మీద దాడి చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఊరుకునేది లేదు అని మాట్లాడిన మాటలతోటి కర్ణాటకలో దుమ్ము లేపుతుండట మోదీ. ఇక మరో పక్కన ఆ కూటమి దుమ్ము దులపడంకి కంకణం కట్టుకున్నాడట అన్నమలై. ఇక్కడ తమిళనాడులో ఎన్నికల వరకు కూడా తమిళనాడు ఓటు బ్యాంక్, ఓటు షేరింగ్ని అత్యధిక శాతంగా, ఓటు శాతాన్ని పెంచుకుంది బీజేపీ అని చెప్పడానికి ప్రధాన కారకుడు అన్నమలై అని చెప్పొచ్చు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నమలై తమిళనాడులో ఒక ప్రభంజనంగా మారాడు. ఇలా ఎన్నికలు అయిపోయాయో లేదో విశ్రాంతి తీసుకోకుండా వెంటనే కేరళలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు. అక్కడ ఈయన మాట్లాడే తీరు ఎలా ఉంది అనేది కూడా ఆర్టికల్లో మీకు చూపిస్తాను. తమిళనాడులో ఎన్నికలు పూర్తవగానే తమిళ సింగం అన్నమలై కేరళ మీదకి వెళ్లారు. కేరళ రాష్ట్రంలో తనదైన శైలిలో మాట్లాడుతూ ఇండి కూటమి దుమ్ము దులుపుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు పూర్తవగానే కేరళలో అడుగుపెట్టిన అన్నమలైకి కేరళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా కేరళ ప్రచారం మొదలుపెట్టిన అన్నమలై
ఇండి కూటమిని ఏకంగా ఒక అభూత కల్పనగా వర్ణించారు. అన్నమలై మాట్లాడుతూ ఇండి కూటమి అనేది ఒక అభూత కల్పనని, అంటే అసలు ఆ కూటమి ఉందో లేదో కూడా కూటమి సభ్యులకే తెలియదన్నారు. ఇక కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు ఢిల్లీలో దోస్తీ చేస్తాయి, కానీ కేరళకు వచ్చేసరికి ఒకరినొకరు కొట్టుకుంటారు. దేశంలో ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలనను కాంగ్రెస్ పార్టీ 91 సార్లు విధించింది. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీకి నీతులు చెప్పడం సిగ్గుచేటు అంటూ ఇండి కూటమిపై అన్నమలై నిప్పులు జరిగారు. ఇదైతే వాస్తవం. మిగిలిన చోటట కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఉంటారట, కానీ కేరళలోకి వచ్చేసరికి కమ్యూనిస్టు వేరట, కాంగ్రెస్ వేరట. ఈ నుంచి పోయి రేవంత్ రెడ్డి కూడా గడ కమ్యూనిస్ట్ లీడర్లను తిట్టొచ్చిండు. మరి మిగిలిన చోట్లల్లో ఎట్లా పొత్తు పెట్టుకుంటారు? ఎక్స్ వేదికగా రేవంత్ ట్విట్ పెట్టాడని ఇవాళ నేను వార్తాపత్రికల్లో కూడా చూసిన. ఇక్కడ నచ్చిన కమ్యూనిస్టులు కేరళలో ఎందుకు నచ్చట్లేదు అంటే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళ, మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ. నిజంగా కూడా కమ్యూనిస్టుల మీద వీళ్ళకి అంత సదాభిప్రాయం, కమ్యూనిస్టులతోటి వీళ్ళు నిజంగా అవసరపూరిత స్నేహం చేయట్లేదు అనుకుంటే వైనాడు సీట్ని కమ్యూనిస్టులకు వదిలేసి అమేఠీలో రాహుల్ గాంధీ పోటీ చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లేడు? ఎందుకు అంటే మైనారిటీలకు మంచి తాయిలాలను ఇచ్చే మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి, వైనాడులో మైనారిటీ ఓట్లు ఎక్కువ కాబట్టి, ఆల్రెడీ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వీళ్ళకి సపోర్ట్ చేస్తోంది కాబట్టి, అక్కడి నుంచి అయితేనే గెలుస్తాడు కాబట్టి, అవసరమైతే మిత్రపక్షంతో గొడవ పెట్టుకొని మిత్రపక్షానికి ఎదురెళ్ళైనా సరే అక్కడే నిలిచికెళ్ళవాలని చూస్తాడు. నిజంగా కమ్యూనిస్టు పార్టీలతోటి కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకుండా మంచి కోసమే స్నేహం చేసి ఉంటే ఈరోజు పరిస్థితి అక్కడ ఉండేది కాదు కదా. అట్లా తెలంగాణలో పొత్తు కావాలా, ఢిల్లీలో పొత్తు కావాలా, మిగిలిన చోట పొత్తు కావాలా, ఒకే సభను పంచుకోవాలా, ఇండి కూటమిలో ఉన్నామనుకోవాలా, కానీ ఒకరి మీద ఒకరు పోటీ చేయాలి. ఇదెక్కడిది? విచిత్రంగా ఉంది కదా. అసలు నిజంగా ఇండి కూటమి ఉందా? ఈ కూటమిలో ఉన్నోళ్ళు ఎవరు? ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి పోయి జైల్లో ఉన్నాడు, గాయన ఇండి కూటమిలో ఉన్నాడు, గాయన కోసం ఖాళీ చేరు పెడతారు అవినీతి చేసినోడికి. హేమంత్ సోరెన్ జైల్లో ఉన్నాడు, జార్ఖండ్ సీఎం, గాయనకు ఒక ఇండి కూటమిలో ఖాళీ కుర్చీ పెడతారు సభ మీద. అంటే జైల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ కుర్చీలు పెట్టి ప్రజాపాలన చేయమని చెప్తారా? అంటే అవినీతి చేసిన వాళ్ళకి వీళ్ళు పెద్దపీట వేస్తారా? గిట్లా అవినీతి చేసిన వాళ్ళకి పెద్దపీట వేసే ఇండి కూటమి స్థితిగతి పరిస్థితి ఏంది? వీటన్నిటి మీద అన్నమలై సార్ ఇచ్చుకున్నాడట నా సామిరంగా. కేరళలో మళ్ళొక ప్రభంజనం సృష్టిస్తాడట. తమిళనాడు అయిపోయింది, ఇక కేరళను కూడా తన భుజాల మీద వేసుకున్నాడట. అక్కడ ఎన్నికలలో కూడా బీజేపీ ఓటు శాతాన్ని పెంచడానికి ఇప్పటికే కేరళలో కూడా చాలా వైనాడ్ లాంటి స్థానంలోనే బీజేపీ గట్టి పోటీ ఇవ్వబోతుంది అంటూ వార్తాపత్రికలతో పాటు సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అన్నమలై అడుగు పెట్టడంతో జన నీరాజనాన్ని ప్రభంజనాన్ని చూసి అటు కమ్యూనిస్టులు ఇటు కాంగ్రెస్లు తెల్ల మొఖాలు వేస్తారట. ఏదేమైనా కానీ చరిష్మా ఉన్న నాయకుడు, అవినీతి మీద పోరాటం చేసే నాయకుడు, వాస్తవాన్ని ప్రజలకు చూపించే నాయకుడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నాయకుడు ఖచ్చితంగా కూడా ప్రజల మనసు గెలుచుకుంటాడు అని చెప్పడంలో అటు మోదీ ఇటు అన్నమలై ఇద్దరు కూడా ఉదాహరణగా చెప్పొచ్చు. 2 రాష్ట్రాల్లో ఇండి కూటమి నాయకుల వైఫల్యాల మీద చెడుగుడు ఆడుతారట ఇద్దరు నాయకులు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మీ అందరి సపోర్ట్ ప్రస్తుతం మన ఛానల్కి చాలా అవసరం. అతి తక్కువ ఎక్విప్మెంట్తో ఈ ఛానల్ని రన్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి అందుకే వీడియోస్ లైవ్ లేట్ అవుతున్నాయి కాబట్టి కొంత ఎక్విప్మెంట్, ఆఫీస్ స్పేస్ ఇలాంటి చిన్న చేసుకోవాల్సినవి ఉన్నాయి. దాన్ని నా ఒక్కదాని వల్ల కావట్లే. మీ సహకారం అందిస్తే మాత్రం డెఫినెట్గా రీచ్ అవుతాను. అండ్ ప్రజా సమస్యలు జనాల్లోకి వెళ్ళే మాట్లాడాలి అనేది నాకు చాలా ఇష్టం. జనాల సమస్యలు ప్రభుత్వానికి చూపించాలి అనేది, కానీ అక్కడికి వెళ్ళి ఆ సమస్యల్ని చూపించాలి అంటే ఖచ్చితంగా కొంత ఎక్విప్మెంట్తో పాటు కొంత స్టాఫ్ని పెంచుకొని ఛానల్ని కొంచెం డెవలప్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చేసే ప్రతి సపోర్ట్ కూడా మన ఛానల్ డెవలప్మెంట్తో పాటు ప్రజా సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఒక వారధిగా పనిచేస్తానని మాటిస్తున్నాను. దయచేసి గతంలో లాగే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఒక్కోసారి నాకే అర్థం కావట్లేదు ఎందుకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనేది. సో వీడియో చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్లు వస్తాయి. నాకు కూడా నన్ను ఆదరిస్తున్న వాళ్ళు పెరుగుతున్నారు అని అంటే ఆసక్తిగా ఇంకా మంచి మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావాలనే తపన పెరుగుతుంది. ఆ విధంగా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. స్టే విత్ us.